ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. రాజకీయ పార్టీలు వ్యూహకర్తలు నియమించుకోవడం, వాళ్ళ సలహాల ప్రకారం ముందుకు పోవడం సక్సెస్ఫుల్ ట్రెండ్. సో ఈ విషయంలో ఐపాక్ తర్వాత ఎవరైనా దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. సో 2019లో వైసీపీ ఐపాక్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యాక సామాన్య జనంలో కూడా వ్యూహకర్తల చర్చలు జరుగుతున్నాయి. ఇక టీడీపీ చాలా కాలంగా బ్యాక్ ఎండ్లో టీమ్స్ రన్ చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటిక జనసేన వంతు వచ్చినట్లు కనిపిస్తుంది అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సో ఇప్పటి వరకు సొంత ఆలోచనలతోనే రాజకీయ ప్రయాణం చేసింది గ్లాస్ పార్టీ. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ తర్వాత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని కూడా అనుకుంటుంది జనసేన. ఒకవైపు మిత్రపక్షాలతో సామరస్యంగా ఉంటూనే మరోవైపు కూటమిలో తన పట్టు తగ్గకుండా అదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించాలనుకుంటుంది. సో పదవులు, రాజకీయ అవకాశాలు దక్కలేదంటూ కొన్ని చోట్ల క్యాడర్ డీలా పడినట్లు కనిపించిన విస్తృతమైన మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా జోష్ ఎక్కడ తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పార్టీకి గట్టి పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లాపై మరింతగా ఫోకస్ పెడుతోంది అధినాయకత్వం. అవకాశం దొరికిన ప్రతిసారి ఉమ్మడి విశాఖకు వచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అరకు, పాడేరు వంటి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలకు తన శాఖ ద్వారా పరిష్కారం చూపించడంతో మంచి మైలేజ్ వస్తుందని చెప్పుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ప్రభుత్వాలు వివిధ కారణాలతో ఆలస్యం చేసిన రహదారులు, మౌలిక వస్తువులపై ఫోకస్డ్గా పనిచేయడం కలిసి వచ్చే అంశం అని అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో తాజాగా పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఐపాక్ మాజీ టీం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వం పనితీరుకు సంబంధించి క్యాడర్, పబ్లిక్ ఒపీనియన్ను తీసుకుంటున్నారట సర్వే బృంద సభ్యులు. 30 మంది ఉన్న టీం ఇప్పటికే విశాఖ దక్షిణ కాన్స్టిట్యున్సీలో అంతర్గత సర్వే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వాళ్ళంతా గతంలో ఐపాక్లో పనిచేసిన అనుభవంతో బయటికి వచ్చిన వాళ్ళేనట. సో పార్టీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు సహా వివిధ అంశాల ప్రాతిపదికన ఫీడ్బ్యాక్ రాబడుతున్నట్టు కూడా సమాచారం. ఇది పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాల్లోనూ సర్వే నివేదికలు రూపొందించి జనసేన అధిష్టానానికి అందజేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చిన ఈ టీం ఇటీవల బెంగాల్, తమిళనాడులో పనిచేసింది. ఇప్పుడు అదే బృందం జనసేన కోసం వర్క్ చేయడం వెనుక కారణాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో క్యాడర్, లీడర్షిప్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ. అదే సమయంలో విశాఖ వైసీపీ, టీడీపీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. సో గ్రేటర్ విశాఖలోని కీలకమైన 4 అసెంబ్లీ సీట్లలో ఇప్పటి వరకు వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. సో టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాడర్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయంగా విశాఖలో జనసేనకు మంచి స్కోప్ ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ మించి జీవీఎంసీలో స్థానబలం సంపాదించడం గ్లాస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది. సంస్థాగతం, నిర్మాణం పరంగా టీడీపీ, వైసీపీలతో పోల్చుకుంటే జనసేన చాలా బలపడాలి. జీవీఎంసీకి ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కూటమి పార్టీగా పోటీ చేసే అన్ని సీట్లను గెలవడం కీలకం. అందుకే లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి వ్యూహకర్తల టీంను రంగంలో దించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వైజాగ్లో తిరుగుతున్న బృందాలు ఈ నెలాఖరుకు పవన్ కళ్యాణ్కి నివేదిక ఇవ్వనున్నాయి. సో ప్రస్తుతానికైతే విశాఖ వరకు పరిమితమైన ఆ రిపోర్ట్, దానికి పవన్ కన్విన్స్ అయ్యే తీరును బట్టి వచ్చే 3 ఏళ్లు కూడా జనసేనకు వర్క్ చేసేందుకు కొత్త టీం సన్నద్ధం అవుతుందని చెప్పుకుంటున్నారు. మరి ఐపాక్ టీం పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.